తెలుగు వన్ ప్రేక్షకులకు నమస్తే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో నక్సలైట్ల అంశం చాలా పెద్ద చర్చనీయాంశం అయింది. ఆల్రెడీ 2 ఎన్కౌంటర్లు, ఒక 50 మందిని అరెస్ట్ చేయడం, తర్వాత కేసులు, విచారణలు రోజు ఇప్పుడు వార్తల్లోకి వస్తున్నాయి. తాజాగా మావోయిస్ట్ పార్టీ సెంట్రల్ కమిటీ హిడ్మాని పట్టుకెళ్ళి కాల్చి చంపారు, ముందే విజయవాడలోనే అరెస్ట్ చేశారని కూడా ఇప్పుడే తాజాగా ఒక ప్రకటన రిలీజ్ చేశారు. మొత్తానికి ఈ అంశం ఇంకా కొన్నాళ్ళు ఇదే అంశం పెద్ద వివాదంగా నడిచే అవకాశం ఉంది. అయితే ఈ సందర్భంగా అసలు నక్సలైట్లు వాళ్ళ వ్యవహార శైలి ఎలా ఉంటుంది, నక్సలైట్ ఉద్యమంలో వాళ్ళ హక్కులు, వాళ్ళ పోరాటాలు, దీని గురించి మనం ఈరోజు మాట్లాడడానికి గతంలో వారు కిడ్నాప్ చేసినప్పుడు వారితో పాటు అడవుల్లో సంచరించిన మన సీనియర్ రాజకీయ నాయకులు, మాజీ మంత్రి మండ వెంకటేశ్వరరావు గారు మనతో ఉన్నారు. ఆయన ఆ రోజుల్లో గడిపిన అనుభవాలు కూడా మనం ఈరోజు తెలుసుకుందాం. నమస్తే సార్. ఇప్పుడే తాజాగా వచ్చిన ప్రకటన, ఇప్పుడు విజయవాడలో నిన్న 50 మందిని విజయవాడ, కాకినాడ, ఏలూరు 3 ప్లేసుల్లో అరెస్ట్ చేశారు. హిడ్మాని మొన్న ఎన్కౌంటర్ చేశారు. ఆ తర్వాత టెక్ శంకర్ అనే అతను ఒకరోజు, అతనితో పాటు ఒక 4గురిని ఎన్కౌంటర్ జరిగింది. అయితే దీని మీద ఇప్పుడే పార్టీ సెంట్రల్ కమిటీ పేరు మీద ఒక ప్రకటన వచ్చింది. పట్టుకెళ్ళి కాల్చి చంపారు హిడ్మాని, అది రియల్ ఎన్కౌంటర్ కాదని కూడా వాళ్ళు ప్రకటన చేశారు. అయితే అసలు మీకు నక్సలైట్లు, వాళ్ళ ఉద్యమం, వాళ్ళ మూమెంట్స్ గురించి కొంత అవగాహన ఉంది. మీరు మొదటి నుంచి ఈ నక్సలైట్ల ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించి ఉన్నారు కాబట్టి మీ అభిప్రాయం చెప్పండి. అసలు ఇది విజయవాడలో జరిగిన సంఘటన మీ అవగాహన మేరకు ఏంటి? ప్రత్యేకంగా విజయవాడలో జరిగిన సంఘటన గురించి కామెంట్ నిన్నటిదాకా ఒక అభిప్రాయం కొంత అనుమానాలతోనూ దీంతోనే ఉంది. ఈ రోజున మావోయిస్ట్ లేఖ వచ్చిందని మీరు చెప్తున్న సందర్భంలో దాన్ని కామెంట్ చేసే పరిస్థితిలో ఎవరికీ అవకాశం కల్పించగలదు. ప్రభుత్వం ఏమో మేము ఖచ్చితంగా ఎన్కౌంటర్ని ఒక పక్క చెప్తున్నారు, కాదు ఇది తీసుకెళ్ళి విజయవాడలోనే పట్టుకున్నారు, తీసుకెళ్ళి కాల్చారని చెప్తున్నది. ఇది తేలటం అది కూడా అంత తేలికైంది కాదు. గతంలో కూడా చాలా సందర్భాల్లో ఈ ఎన్కౌంటర్లు జరిగినప్పుడు ఈ ఆర్గ్యుమెంట్లు ఎప్పుడూ వస్తూనే వచ్చాయి. చాలా సందర్భాల్లో ఇది చర్చ చాలా పీక్ కూడా వెళ్ళినటువంటి సందర్భం ఉంది. ఒక సందర్భంలో ఈ ఎన్కౌంటర్లు కానీ లేకపోతే కాల్చే దాని మీద కానీ కన్నాభిరామన్ గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వటం జరిగింది, నేను కిడ్నాప్ అయ్యి రిలీజ్ అయిన తర్వాత. మండవ లాంటి వాళ్ళు కూడా మాట్లాడలేదు ఇవన్నీ ఫేక్ ఎన్కౌంటర్ గురించి అనే మాట ఆయన మాట్లాడటం జరిగింది ప్రెస్లో. నేను కూడా అంతకుముందు కూడా చాలా సందర్భాల్లో మాకు నిత్యంగా జరిగే అనుభవాలతోటి మా పోలీసుతో కూడా నేను 2-3 సందర్భాల్లో కూడా ఇది ఆర్గ్యూ చేశాను. అందరూనేమో అది ఎన్కౌంటర్ కాదంటున్నారు, మీరు కాల్చారు అని అంటున్నారు, ఇది భావ్యమా అని నేను ఎస్పీని, తర్వాత దానికి హైరార్కీలో ఉన్న వాళ్ళతో కూడా ఆర్గ్యూ చేశాను నేను. ఓకే. వాళ్ళు చెప్పేది ఏంటంటే మేము కూడా ప్రాణాలు వదిలిపెట్టుకుని వెళ్తున్నాము, లోపలికి వెళ్తున్నాము, ఎదురుగా వస్తే కాల్పులు జరుగుతూ ఉంటాయి, ఎక్కడన్నా వాళ్ళు చాటుకున్నప్పుడు మేముంటే మమ్మల్ని కూడా వాళ్ళు చాటును కాలుస్తూ ఉంటారు, ఎక్కడన్నా జరిగితే జరిగి ఉండొచ్చు, కానీ ఎన్కౌంటర్లు సాధ్యమైనంత వరకు కూడా ఎన్కౌంటర్లే ఉంటాయి అనే విధంగా వాళ్ళు ఆర్గ్యూ చేశారు. కనుక మరి మమ్మల్ని ఏం చేయమంటారు అంటే, ఎదురుగా ఉంటేనే చంపండి, లేకపోతే ఎదురుతోనే మీరు చంపాలి అనేటువంటిది మీరు మాట్లాడితే మేము చేయలేము, గవర్నమెంట్లు మీరు ఏం చెప్తారో చేయండి అనే విధంగా కూడా ఆయన సూటి ప్రశ్నలు మమ్మల్ని కూడా అడిగే పరిస్థితికి ఆ రోజున వచ్చింది. యాక్చువల్గా మావోయిస్టులు ఎన్కౌంటర్ జరిగినప్పుడు పోలీసు వాళ్ళు ఎప్పుడు ఒకటే ఫార్మేట్లో ప్రకటన రిలీజ్ చేస్తారు. ఒక అలికిడైంది, అక్కడ మేము గాలిస్తుండగా కాల్పులు జరిగినాయి, అటువైపు నుంచి ఆత్మరక్షణ కోసం మేము జరిపిన కాల్పుల్లో అవతల శబ్దం ఆగిపోయింది, పోయి చూస్తే 3 డెడ్ బాడీలు పడి ఉన్నాయి, ఇలా చెప్తూ ఉంటారు. రియల్ ఎన్కౌంటర్లు కూడా కొన్ని జరిగిన సందర్భాలు ఉంటాయి. అలానే ఇటువంటి జరగడానికి అక్కడక్కడ ఆస్కారాలు ఉన్నాయి. కానీ నిన్న విజయవాడలో 50 మందిని అరెస్ట్ చూపించారు. మరి హిడ్మాని వీళ్ళని దానికి వాళ్ళ కౌంటర్ గవర్నమెంట్ తరఫు నుంచి ఆర్గ్యుమెంట్ అక్కడ చూశాను నేను ఆర్గ్యుమెంట్లో. ఓకే, చూపిస్తే వీళ్ళని కూడా చూపించేవాళ్ళమే కదా. అంతకన్నా పెద్ద లీడర్ వేణుగోపాల్ గారు లాంటి వాళ్ళు మేము సరెండర్ చేసుకున్నాం కదా, ఇక్కడ మేమెందుకు చేస్తాము,
మాకు ఒకళ్ళ మీద వ్యక్తిగతంగా ఏం కోపాలు ఉంటాయనే విధంగా మాట్లాడారు. అంటే మల్లోజుల వేణుగోపాల్ ఆ, అసలు నిరాయుధ అంటే సాయుధ పోరాటం వదిలేద్దాం అని ఒక డాక్యుమెంట్ కూడా పార్టీ ముందు పెట్టారని చాలా రోజుల నుంచి ఒక చర్చ జరుగుతోంది. దాని మీద పార్టీలో కూడా ఇంకా డెసిషన్ తీసుకునే పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు కాంటుబట్ పరిస్థితుల్లో వాళ్ళు చర్చలకు రావాలని కూడా అనుకున్నారు. మీరు చెప్పినవన్నీ కూడా చాలా డీప్గా దాని క్లోజ్ స్టడీ చేసేవాళ్ళు చెప్తే బాగుంటుంది తప్ప మనం అఫ్జాడ్గా ఈయన ఇది అన్నాడు అది అన్నాడు అని ఆర్గ్యూ చేయటంలో వాస్తవాలు బయటికి రావు. సరే మీరంటే ఇప్పుడు ఎన్నేళ్ళు అయిందన్నా మీరు కిడ్నాప్ అయ్యి? దాదాపు 89లో నేను కిడ్నాప్ అవ్వడం జరిగింది. అది మొట్టమొదటి ఎమ్మెల్యే కిడ్నాపు నాతోనే మొదలైంది. అప్పట్లో ఉద్యమం కొద్దిగా సీరియస్గానే ఉండేది. అంతకుముందే మొట్టమొదట ఒక ఎంపీపీని చంపారు. ఓకే. తర్వాత ఎక్కడ మీ ప్రాంతంలోనే? కరీంనగర్లో. ఓకే. సో వాళ్ళు కిడ్నాప్ చేస్తే చంపేసే పరిస్థితి కనపడుతున్నాయి. అప్పటికే ఒకళ్ళిద్దరు ఎక్స్ఎమ్మెల్యేలను చంపారు. ఒక వాతావరణం కొద్దిగా భీకరంగానే ఉండింది. మల్హర్ రావు అని ఒక ఎంపీపీ ఆయన్ని చంపారు. తర్వాత వాళ్ళు ఏదో దాని మీద ప్రకటన కూడా ఇచ్చినట్టు గుర్తు లేదు. దాని మీద ఏమి ఆయనకు ఉన్న ప్రజాభిమానం దృష్ట్యా కొన్నాళ్ళ తర్వాత పార్టీ నుంచి ఒక ప్రకటన వచ్చింది, ఇది పొరపాటు జరిగింది అని కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారని నిన్నే ఒక మిత్రుడు నాకు స్పష్టంగా ఏం లేదు. సరే ఎవరైనా ఇచ్చినా కూడా వాళ్ళు అంత రిపెంట్గా ఇచ్చే పరిస్థితి. తర్వాత పాల్వాయిగో మన శ్రీపాదరావు కాదు శ్రీపాదరావు గారిది ఒకటి, వెంకట్రావు గారు ఒకటి, రెండోది ఏంటంటే పాల్వాయి మన సిర్పూర్ కాగజ్ నగర్ ఎమ్మెల్యే గారు ఆయన ఒకరిని చంపేశారు. సో నన్ను తీసుకెళ్ళేటప్పుడు ఏంటంటే అప్పటికే గవర్నమెంట్లో 5 ఏళ్ళు మేము ఉన్నాం. ఎన్టీ రామారావు గారి 75-79 టర్న్యూర్లో నేను ఎమ్మెల్యేగా ఉన్నాను. సో ఎమ్మెల్యే ఎలక్షన్ అయిపోయిన తర్వాత మేము అక్కడికి జనాలకి ధన్యవాదాలు చెప్పడం, గెలిచిన తర్వాత వెళ్ళే కార్యక్రమం జరిగింది. పట్టపగలే, అది ఏమీ రాత్రిపూట కాదు. 11-12 గంటల మధ్యలో ఒక గ్రామంలో నడి సెంటర్లో ఒక గ్రంథాలయాన్ని ఇనాగ్రేషన్ చేస్తూ ఉన్నాము. మీరా? ఏ ఊరు వెళ్ళారు? రామోడు కానీ ఒక గ్రామం ఉంటుంది, దర్పల్లి మండల్. వెళ్ళాము. అనుకోకుండా ఆ సందర్భంలో ఏంటంటే ఎలక్షన్ అయిపోయింది. ఆ ఎలక్షన్లో కూడా ఓటింగ్ చాలా వరకు బాయ్కౌట్ చేశారు. ఆ పర్టికులర్గా మండల్ కానీ ఆ ఏరియా అంతా కూడా వాళ్ళ ఆధీనంలోనే ఎక్కువ ఉండేది, వాళ్ళ మాట ఎక్కువ ఉండేది. సో నాతో పాటు ఊళ్ళో క్యాన్వాస్ కూడా ఎక్కువ చేయలేకపోయాము. ఆ ప్రోగ్రాం కూడా ఒక్కళ్ళే వచ్చారు తప్ప ఎవరు నా ఎమ్మడు కూడా రాలేదు. ఓకే. అయినా సరే నేను తెగించి వెళ్ళటం జరిగింది. అనుకోకుండా నన్ను గేరావు చేయటం, నన్ను కిడ్నాప్ చేయటం, ఒక 5 రోజులు నన్ను ఆల్మోస్ట్ అలా 6 రోజుల పైన అక్కడే. అంటే ఎట్లా సాయుధులు వచ్చారా లేకుంటే? 5గురు సాయుధులు వచ్చి అందరి ముందే మమ్మల్ని బయటకు పిలిచి గిరిగీసి నిలబెట్టి, ఇగో మీ ఎమ్మెల్యేని కిడ్నాప్ చేస్తున్నాం అని చెప్తే కూడా వాళ్ళు మా గ్రామస్తులందరూ మా ఎమ్మెల్యేకి మంచివాడు సార్ అట్లా కాదండి, మాకు తెలుసు ఇది 5 ఏళ్ళు వీళ్ళ గవర్నమెంటే ఉంది, వీళ్ళు ఎన్టీ రామారావు గారి గవర్నమెంట్లో ఉన్నప్పుడు వీళ్ళు కిడ్నాప్ చేసి మా నాన్నని కాల్ చేశారు కాబట్టి అందుకు దీనిగా తీసుకెళ్తున్నాం అనే లైన్లో మాట్లాడారు. తీసుకెళ్ళిన తర్వాత లెటర్లు రాయటం జరిగింది. ఇది నా ఎక్స్చేంజ్లో ఒక 5గురిని వదిలిపెట్టమని. తర్వాత వాళ్ళు సరే వ్యక్తిగతంగా నా మీద ఎక్కడా లేదు. రెండోది ఏంటంటే నేను ప్రత్యేకంగా అక్కడ మా ఏరియాలో పోలీసు కానీ ప్రభుత్వం కానీ గన్మెన్లు కంపల్సరీ అని చెప్పినప్పటికీ గన్మెన్ మాకు సెక్యూరిటీ కాదు అని నమ్మేటువంటి వ్యక్తిగా నేను ఎప్పుడు కూడా గన్మెన్లు పెట్టుకోలేదు. అంటే గన్మెన్ లేకుండానే ఆ ఊరు వెళ్ళారు మీరు? ఎప్పుడు కూడా నేను ఉన్న 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్న పీరియడ్ అంతా కూడా గన్మెన్ ఎప్పుడు పెట్టుకోలేదు. సరే గన్మెన్ ఉంటే ఏం ఆపగలుగుతాడు, మైండ్ బ్లాస్ట్ చేస్తారు. నాతో పాటు ఇంకో 4 ఎక్కువ పోవటమే తప్ప అది సొల్యూషన్ కాదు అని నేను అనుకునేవాడిని. సరే నిజంగానే వాళ్ళు చంపాలి అనుకున్నప్పుడు ఆ రోజున పరిస్థితుల్లో పెద్ద కష్టాలు కూడా కాదు. సరే మనం మంచిగా చెడ్డ చేస్తున్నాము, నిజాయితీగానే చేస్తున్నాము, తప్పులు చేయము, మన ఎందుకు చేస్తారులే అనేటువంటి ఒక ధీమా. అయితే ఎమ్మెల్యేనైనా అప్పర్ కాస్ట్ అయినా ఎందుకు చేస్తారు, సరే యాక్సిడెంట్లో అయినా చచ్చిపోతాం, చావదలుచుకున్నప్పుడు ఏమవుతుంది, ఈ కాస్తో పోతుంది ఏమనేటువంటి అభిప్రాయంతో నేను ఎప్పుడూ తిరిగేవాడిని. మా చర్చల సందర్భంలో కూడా మాట్లాడితే ఇదే వాళ్ళకి నేను చెప్పాను కూడా,
ఏం భయం వేయట్లేదా అని అడిగితే మల్హారావు సంగతి నీకు తెలియదా, నీకేం భయం వేయట్లేదా అని కూడా అడిగాను నేను. ఆహా. ఇందులో ఏముంది, మీరు తుపాకీని నమ్ముకుని మీరు తిరుగుతున్నారు, ఓటుని నమ్ముకుని నేను తిరిగాను, ఎందుకు చంపుతారని అనుకున్నాను, సరే వస్తే ఏమవుతుందిలే అని అనుకున్నాను. అంటే ఇప్పుడు ఆ రాత్రి అంటే మిమ్మల్ని ఆ ఊర్లో ఎంతసేపు ఉంచారు, తర్వాత ఎక్కడికి ఆ తీసుకెళ్ళిపోయారు? ఊరు కాదు, అక్కడి నుంచి రాత్రిపూట వెళ్ళి ప్రతిరోజు రాత్రిపూటే వాళ్ళ మూమెంట్స్ ఉండేవి. దాదాపు 15-20 కిలోమీటర్లు ప్రతిరోజు నడిచేవాళ్ళం. నైట్ ఉన్న చోట ఉండేవాళ్ళు కాదు, హైడౌట్స్ ఉండేవి. వాళ్ళకి గ్రామాల్లో ఆ రోజుల్లో బాగా సపోర్ట్ ఉండేవి. వాళ్ళకి చాలా ఇళ్ళలోకి వెళ్ళేవాళ్ళు, భోజనాలు చేసేవాళ్ళు. వాళ్ళతో ఇంటరాక్షన్ అనేది కూడా నేను స్పష్టంగా చూశాను. నేను కూడా అడిగాను వాళ్ళని. అంటే మమ్మల్ని అయితే కనీసం ఎవరో ఒకళ్ళు క్వశ్చన్ చేసే పరిస్థితి ఉంటుంది, మీరు తుపాకులు పట్టుకుంటే మిమ్మల్ని ఎవరు క్వశ్చన్ చేస్తారు మీరు చేసే వాటికి అని కూడా అడిగాను నేను. లేలే నువ్వు అని దానికి సమాధానం వెంటనే చెప్పకుండా ఆఖరి రోజుని చెప్పాడు. ఇన్ని రోజులు ఉన్నావు కదా, నీ ముందే ఎంతమంది కౌంటర్ చేసి మా వాళ్ళ మీద, మిలిటెంట్స్ మీద కూడా ఫిర్యాదులు చేసింది నువ్వు విన్నావు కదా, కనుక మాది కూడా ఉంటుంది, మాకు కూడా క్వశ్చన్ ఉంటుంది అనే విధంగా కూడా చెప్పాను. నా వరకు నిజంగా కూడా పొలిటికల్ పార్టీలోనే మాట్లాడుతున్నట్టే ఉంది తప్ప ఏ క్షణంలోనూ అందుకు భిన్నంగా అనిపించలేదు. కాకపోతే ఆ ఉన్న పరిస్థితుల్లో ఏ క్షణంలో ఏం చేస్తారో అంటే మిమ్మల్ని మీరు పలానా తప్పులు చేశారని కానీ చెప్తున్నాను. ఏ క్షణాన ఏం చేస్తారో, ఎక్కడ ఏం జరుగుతుందో, రాష్ట్రం అంతట్లో ఎక్కడ ఏది జరిగినా దాని రిఫ్లెక్షన్ వాళ్ళ చేతుల్లో నేనున్నాను. కనుక వదులుతారనేటువంటి గ్యారంటీ లేదు. ఎక్కడో ఇన్నర్గా మనం తప్పు చేయలేదు కాబట్టి అని భయం లేని తనం ఒక పక్కన. రెండోది ఏంటంటే చంచిపోతే అప్పుడే పోతాం, అక్కడితోనే అయిపోతుంది. కానీ అక్కడ ఏదన్నా కొట్టి ఏదైనా పరాభవం జరిగితే భరించగలుగుతాం అనేటువంటి మీమాంసలో చాలా ఎక్కువ ఉండేవాడిని. మీరు అన్నట్టు ఏ గ్రామానికి వెళ్ళినా కూడా నేను ఎక్కడన్నా పొరపాటు జరిగినవి ఉన్నాయా, ఎవరన్నా గ్రామస్తులు మన మీద ఎలిగేషన్ చేసే పరిస్థితి ఉందా అన్నంత వరకు కూడా నేను ఆలోచించేవాడిని. ఇప్పుడు వాళ్ళు రాత్రి అట్లా ఊళ్ళో మరి తీసుకెళ్లారు కదా మిమ్మల్ని, అవన్నీ మీ కాన్స్టిట్యున్సీలో విలేజెస్? దాదాపు నా కాన్స్టిట్యున్సీ పక్కన ఆర్మూర్ కాన్స్టిట్యున్సీ. ఇప్పుడు అక్కడ ప్రజలు మిమ్మల్ని గుర్తుపట్టలేదా? ఆ రోజు రాత్రిపూట గుర్తుపట్టడానికి అవకాశం లేకుండా షాల్ కప్పారు. రెండో రోజుకి అందరికీ తెలిసిపోయింది, ఓ మన ఎమ్మెల్యేని కిడ్నాప్ చేశారని. అప్పుడే టీవీలు వచ్చినాయి, అప్పుడే రేడియోలు వచ్చినాయి, అది చాలా ప్రాపగండ అయిపోయింది. అందుకే చెప్తాను, ఆ రోజున వాళ్ళ మీద ఇంకా కొంత సానుభూతి, వాళ్ళకి అటాచ్మెంట్ చాలా ఉండింది. ఏ మాటకు ఆ మాట చెప్పాలి మనం. వాళ్ళకి ఆ మాత్రమైనటువంటి సహకారం కనుక ప్రజల్లో లేకపోతే వాళ్ళ మనుగడ కూడా తీసి కాదు. కానీ మెల్లమెల్లగా డిటరేట్ అవుతున్న పరిస్థితుల్లో అప్పుడే మొదలవుతూ ఉన్నాయి. తర్వాత నన్ను కిడ్నాప్ అయిన తర్వాత చెన్నారెడ్డి గారు వాళ్ళకి మొట్టమొదటి ఒక వెసులుబాటు ఇచ్చారు ఓపెన్గా తిరగటానికి. వాళ్ళతో మాట్లాడతారని అదని ఇదని జరిగి వాళ్ళకి ఎప్పుడైతే కొద్దిగా బ్యాన్ లిఫ్ట్ చేసి వాళ్ళకి ఇచ్చి మీటింగ్లు పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చారో వాళ్ళలో కొంత విచ్చలవిడితనం బాగా పెరిగింది. దాంతో మిలిటెన్సీ ఎక్కువైంది, తర్వాత ఎక్స్పోజింగ్ ఎక్కువైపోయింది, హైడౌట్స్ తెలిసిపోయినాయి. ఆ విధంగా ఉద్యమం పతనం అక్కడి నుంచి ఎక్కువైంది. మళ్ళీ 5 ఏళ్లలో కొద్దిగా మళ్ళా వచ్చే తర్వాత మళ్ళీ మేము ఒక 10 సంవత్సరాలు ఉన్నాం. తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చాడు, ఆయన టాక్స్ అన్నాడు, టాక్స్కి పిలిచారు, ఎంత చేశారు, వాళ్ళంతా కూడా బయటకు అయ్యారు, ఎక్స్పోజ్ అయిపోయారు. తర్వాత ప్రభుత్వం ఆ టాక్స్ ఫెయిల్ అయిపోవటం, తర్వాత ఎన్కౌంటర్లు మళ్ళీ కంటిన్యూ అవటం, ఇవన్నీ కూడా చరిత్ర మనం చూస్తూ ఉన్నాం. కనుక ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏంటంటే ఒక్క లా అండ్ ఆర్డర్ దృష్టితోనే కాకుండా సామాజిక దృక్పథంలో కూడా ఈ ఇష్యూని చూసింది కాబట్టి కొంత మీమాంస జరిగినాయి. తర్వాత హైదరాబాద్లో కానీ మిగతా దగ్గర ఎక్కడైనా కూడా ఈ పౌర హక్కులు వీళ్ళందరూ కూడా మాట్లాడటం, దానికి స్పందించడాలు కొంత ఇంటరాక్షన్ ఉండేది. ఇందాక మీరు అన్నట్టు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కేంద్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత నో మోర్ టాక్స్, వస్తే రండి సరెండర్ అవ్వండి. ఇప్పుడంతా అప్పట్లో సరెండర్స్ ఉన్నా కొంత
ఒక లిబరల్గా ఉండేది. అవును. ఇప్పుడు మీరు రండి, మీ వెపన్స్ మాకు సరెండర్ చేయండి, ఇది ఓన్లీ లా అండ్ ఆర్డర్, దేర్ నో మోర్ ఆఫ్టర్ March 26 అనే విధంగా ఆయనకు పెట్టిన తర్వాత, ఆయన కానీ తర్వాత మిలిటరీ కూడా వచ్చి దిగిన తర్వాత పరిస్థితులు చాలా భిన్నంగా అయిపోయినాయి. ఈ టోటల్ బికమ్ ఏ లా అండ్ ఆర్డర్. వాళ్ళు చూసే కోణమే మారిపోయింది. ఈ సందర్భంలో ఇందాక మీరు చెప్పినట్టు ఎన్కౌంటర్ అయిందా కాలేదా, లేకపోతే ఈ ఆర్గ్యుమెంట్లకి వీటికి లేదు. చూస్తానే మనం ఈ నెల 2 నెలల్లో ఇది జరిగినటువంటి 6, 7 అంతకుముందు ఎన్ని వందలు, ఇది తక్కువ. ఇంపార్టెంట్ అయినటువంటి వాళ్ళు ఎంతమంది చనిపోయింది మనం చూస్తాం. అవును, ఈ ఫిగర్ చాలా తక్కువ. ఆ విధంగా ముందు జరిగింది. ఉద్యమం బలహీనపడటమే కాకుండా దాంట్లో కూడా ఇట్లా త్యాగాలు చేసేసి లేకపోతే ఇట్లాగే చనిపోయి దీన్ని ఆపుకోవడం ఎందుకు అనే మీమాంస కూడా అక్కడ మొదలైనట్టుగా మనం వార్తలు చూస్తూ ఉన్నాం. అందుకని ఇందాక అంటే ఆ చర్చల్లో వాళ్ళు ఏం రాశారు, ఈయనేమన్నారు, ఆయన ఏమన్నారు, మనం అంత డీప్గా మనం మాట్లాడలేం. కానీ అక్కడ ఒక వాతావరణం జరుగుతూ ఉంది. ఎదురుగా వెళ్ళి పోరాటం చేయలేము, ఈ ఉద్యమాన్ని ఏ విధంగా మార్చుకోవాలి అనేది వాళ్ళకుంది. ఉద్యమంలో సరెండర్ చేసుకుని వీళ్ళని వదిలిపెడితే మళ్ళీ ఇంకో రూపాయలు వస్తారేమో అనేటువంటి అభిప్రాయం గవర్నమెంట్ ఉన్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంది. సరెండర్ అయిపోతే వేరు, కానీ అది కాకుండా మామూలుగా వచ్చేసి చేసుకుంటే ఏదో అయిపోతే టాక్స్ పెట్టుకుని దీన్ని టెంపరీగా పెడితే మళ్ళీ వస్తుందేమో అనే అభిప్రాయం ప్రభుత్వానికి ఉన్నట్టుగా ఉంది. ఈ మాంసలో ఇది జరుగుతూ ఉంది. ఇవాళ అది ఉద్యమానికే కాకుండా సిపిఎంఎల్ పార్టీ మావోయిస్ట్ కూడా ఒక పెద్దమైన అగాధం ఉంది. ఇది ఏ టర్న్ తీసుకుంటుంది అనేది కూడా చెప్పలేని పరిస్థితి. ఏదైనా ఇది కమ్యూనిస్టు ఒక పోరాటానికి, ఇది ఇవాళ మావోయిస్టే కాదు, ఎప్పుడైతే కమ్యూనిస్ట్ పార్టీల్లో ఈవెన్ 50లో 60లో కాంగ్రెస్ ఐడియాలజీ, దానికి భిన్నమైన నెక్స్ట్ ఐడియాలజీ కమ్యూనిస్ట్ పార్టీలు ఉధృతంగా అటు కేరళను లేకపోతే ఇటు వెస్ట్ బెంగాల్లోనూ ఇంకో దగ్గర రాష్ట్రాల్లో ప్రభుత్వాలు స్థాపించే స్థాయి, దేశ స్థాయిలోనూ ఈవెన్ మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఆల్టర్నేట్ టు ది కాంగ్రెస్ పార్టీ అనే స్థాయిలో ఉన్నటువంటి కూడా ఎప్పుడైతే వాళ్ళు చీలికలు మొదలైనాయో, సిపిఐ సిపిఎం, సిపిఎంని సిపిఐ ఎంఎల్లో 3 గ్రూపులు, నక్సల్ నుంచి మళ్ళీ మావోయిస్టులు, ఈ విధంగా పార్టీ పరంగా ఒక రాజకీయ పార్టీల పరంగా కమ్యూనిస్ట్ పార్టీ అనేది క్షీణిస్తూ వచ్చి ఈ స్టేజ్లో ఉంది. సిపిఎం కూడా ఎంతో బలంగా 2 రాష్ట్రాల్లో ఉన్న సిపిఎం కూడా ఇవాళ 20 ఏళ్ళు అభేద్యంగా ఉన్నటువంటి వెస్ట్ బెంగాల్లో కూడా కోల్పోయారు. బీజేపీ వచ్చే పరిస్థితికి వచ్చింది. ఇవాళ కేరళ పరిస్థితి అలాగే ఉంది. కాబట్టి కమ్యూనిస్ట్ పార్టీల పరంగా ఒక విధంగా పతనమైంది. కానీ ఎంతైతే క్యాపిటలిజం పెరిగిందని పివి గారు ఉన్నప్పుడు, లేకపోతే ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి క్యాపిటలిజం పేరు మీద, లిబరలిజం పేరు మీద ఎంత ఓపెన్ అప్ అయ్యి డెవలప్ అయ్యామని మనం అనుకుంటున్నామో, దానికి ప్యారలల్గానే సమానంగానే ఇవాళ సోషలిజం అనేది, సమానత్వం అనేది, పోరాటాలతో అవసరం అనేది, పోరాటం చేయొచ్చు అనేటువంటి కమ్యూనిజం కూడా పెరుగుతూ వచ్చింది. అందరూ ఏమనుకుంటున్నామంటే కమ్యూనిజం పోయింది అనుకునేవాళ్ళు కొంతమంది ఉండొచ్చు. కమ్యూనిజం పార్టీ పరంగా పోయి ఉండొచ్చు, కానీ కమ్యూనిస్టు భావాలు కానీ, లేకపోతే అందరూ సమానం కావాలని, సమానమైన హక్కులు కావాలని, సమాజంగా ఆర్థిక వనరులు కూడా రావాలనేటువంటి ఆలోచన విధానం ఇవాళ పెరుగుతూ ఉంది. ఇవాళ బీసీలను లేకపోతే అన్ని వర్గాల్లో మీరు తీసుకోండి, మాకు హక్కు కావాలి అని పోరాటం చేసేటువంటి ఆ కమ్యూనిజం అనే భావాలు పెరుగుతున్నాయి. ఇది రూపాలు మారినాయి, ఏ రూపాన మారుతుందో కమ్యూనిజం మారి ఉండొచ్చు. ఎందుకంటే నక్సల్ పోయి మార్క్సిజం వచ్చింది, సిపిఐ మన కమ్యూనిజం పోయి తుపాకీ వచ్చింది. తుపాకీ అనేది పోవాల్సిందే. ఈ రోజున ఆ రోజున ఏంటంటే ప్రభుత్వాల దగ్గరే, గ్రామాల దగ్గర నుంచి ఎక్కడైనా కూడా ఆయుధమే ఉండింది. ఎవరు మాట్లాడినా తన్ని లోపలేసే పరిస్థితి, కేసులు పెట్టే పరిస్థితి, అంత మీడియా కానీ ఇంకోటి కూడా ఉధృతంగా లేని రోజుల్లో ప్రభుత్వానికి ఒక జలకిచ్చే పరిస్థితి ప్రజల్లో లేని సందర్భంలో
ఈ ఉద్యమం ఉపయోగపడిన మాట వాస్తవం. ఆ రోజు గ్రామాల్లో భూస్వాములు కానీ లేకపోతే దౌర్జన్యాలు కానీ దోపిడీ కానీ అణిచివేత కానీ ఈవెన్ లేడీస్ని కూడా మొదట్లో ఫస్ట్ నైట్కి ఆ దొరల దగ్గర వీళ్ళ దగ్గర తీసుకెళ్ళేటువంటి దౌర్భాగ్య పరిస్థితి కూడా ఉండేటువంటి అటువంటివన్నీ ఈ రోజున చాలా వరకు ఇంకెక్కడన్నా మూల ప్రాంతాల్లో ఉన్నాయో తెలియదు కానీ చాలా వరకు తగ్గిపోయినాయి. కనుక ఆ విధమైనటువంటి భావజాలం ప్రజల్లో వచ్చింది. ఒక్కటే ఏంటంటే మేము కూడా ఆ రోజున కూడా వ్యక్తి నిర్మూలన అనేది పరిష్కారం కాదు, తప్పకుండా కూడా వెపన్ మీద వాళ్ళ దగ్గర వెపన్ ఉండాలా వాళ్ళ దగ్గర వెపన్ ఉండకూడదని ప్రభుత్వ వాదనలో కొంత మీమాంస చర్చ జరిగిన మాట వాస్తవం. వెపన్ మీ దగ్గరే ఉంది, అధికారం మీ దగ్గరే ఉంది, అన్నీ మీ దగ్గర ఉన్న సందర్భంలో ఇక్కడ ఏమీ లేనాళ్ళు ఏమీ కారు, గ్రామాల్లో నోరెత్తలేరు, కనుక కొంతన్నా మోరల్ ఇస్తామనేటువంటి వాదంతో తుపాకీ పుట్టింది. ఇవాళ ఆ తుపాకీ ఆల్టర్నేటివ్ లేకుండా కూడా ఈరోజు మీడియాను ఇంకోటో జనాల జన చైతన్యం పెరిగిన సందర్భంలో దాని ప్రాముఖ్యత అంత అవసరం లేదు. అప్పుడైనా ఇప్పుడైనా వ్యక్తి నిర్మూలన అనేది ఎవరూ కూడా చేయలేదు. కానీ వాళ్ళు చెప్పినటువంటి మాటల్లో ఉన్నటువంటి సత్యాలు జనాలకి ఎక్కాయి. దోపిడీ కనపడతా ఉండేది, నోట్లు వాళ్ళ దగ్గర ఉండేవి, పొలాలు వాళ్ళ దగ్గర ఉండేవి. అట్లా గ్రామాల్లో వాళ్ళు చేసే అరాచకాలకి ప్రజలు అట్రాక్ట్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు పోయి వాళ్ళు కూడా మమ్మల్ని కిడ్నాప్ చేసినప్పుడు కానీ అప్పట్లో కానీ ఎప్పట్లో కానీ ఒక ఆర్గ్యుమెంట్ ఉండేది. మీరు ప్రజాస్వామ్యం అని గింజుకుంటున్నారు కదా, నిజంగా మీరు ప్రజాస్వామ్యాన్ని అడిగితే ఆన్సర్ నిజంగా కూడా ఒక సరైనటువంటి వాళ్ళని సమాధానం చెప్పలేము. ఇది ప్రజాస్వామ్యమేనా అంటే క్వశ్చన్ మార్క్. నాబోటివాడికి కాదు, ఎవరికైనా క్వశ్చన్ మార్కే. ఎలక్షన్లు చక్కగా జరుగుతున్నాయా, డబ్బులు పంచకుండా, లేకపోతే కులాల పేరు లేకుండా, రంగులు లేకుండా, పోస్టర్లు లేకుండా నిజాయితీగా ఎన్నికలు జరుగుతున్నాయా, నిజాయితీగా చట్టం జరుగుతుందా, పాలన జరుగుతుందా? ఈ రోజున కోర్టుల్లో కూడా, సుప్రీంకోర్టుల్లో, హైకోర్టుల్లో కూడా కోట్ల రూపాయల అవినీతితో నగ్నంగా ఇళ్లల్లో దొరుకుతూ ఉంటే, పెట్టుకుంటుంటే ఆఫీసుల దగ్గర దొరుకుతూ ఉంటే, లీడర్లు దోచుకుని ఈ లీడర్ ఆయన ఇన్ని కోట్లు తిన్నాడని నగ్నంగా బహిరంగ చెప్తా ఉంటే, కాదు నువ్వు ఇన్ని కోట్లు తిరుగుతున్నావంటే కుటుంబ సభ్యులే బయట తీసుకొచ్చి చెప్పుకుంటా ఉన్నాయి. ఇంత నగ్నంగా నడి బజారులో ఈ ప్రజాస్వామ్యంలో ఈ పాలన వస్త్రాభరణం జరిగినట్టు జరుగుతూ ఉంటే గురుసభలో ప్రజాస్వామ్యమేనా అని అడిగితే ఉందా? ఆన్సర్ ఉందా? మాట్లాడే వాళ్ళందరికీ లేదు. కానీ రాజులు పోయి, రాజ్యాలు పోయి, చక్రవర్తులు పోయి, దేవతలు పోయి, అన్నీ పోయి ఇవాళ వచ్చిన కాలంలో ప్రపంచవ్యాప్తంలో ఈ డెమోక్రసీలో ఈ ఓటింగ్ తప్ప మరో ఆల్టర్నేటే లేదు. పరిపూర్ణమైన దేశాల్లోనే ఇంకా సక్రమంగా లేదు. మన దగ్గర కూడా ఇది ఇంకా పూర్తి స్థాయిలో కొంత పరిస్థితులు రావాల్సిన అవసరం ఉంది. మీరు చెప్పినటువంటి అవలక్షణాలు ఉన్నాయి. మొన్న జరిగిన మన ఎలక్షన్ చూసాము, మునుగోడు చూసాము, హుజూరాబాద్ చూసాము, జనరల్ ఎలక్షన్ చూసాము. మీరు చూసారు, ఏం చూసారు? నేను నిలబడ్డా తప్పనటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాము. గాంధీ గారు వచ్చి నిలబడ్డా కూడా తప్పనటువంటి పరిస్థితి చూస్తున్నాం. కానీ గొంతు చించుకుని ప్రజాస్వామ్యం పాలనని మాట్లాడుతున్నాం. ప్రజలు తప్పట్లు కొడుతున్నారు, ఓట్లు వేస్తున్నారు, మాట్లాడటం లేదు, 50% ఓటింగ్ చేస్తున్నారు. ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితులు ఉన్నప్పటికీ ఇంతకన్నా మించిన వేరే ఆల్టర్నేట్ లేదు. కనీసం క్వశ్చనబుల్గా ప్రజలు ఇది నా ప్రభుత్వం అని అనుకోవటానికి మార్గం ఉన్నటువంటి పరిస్థితి. దీనిలో ప్రజలు ఒక ప్యాసివ్ రోల్ నుంచి యాక్టివ్ రోల్లోకి రావాల్సిన అవసరం ఉంది. ప్రజల్లో పూర్తి అపనమ్మకం వచ్చింది. ఎవరు వచ్చినా దీన్ని ఏం చేయలేరు, ఆయన వచ్చినా ఇంతే, ఈయన వచ్చినా అంతే, ఎవరు వచ్చినా సంపాదించుకోవాల్సిందే, ఖర్చు పెట్టాల్సిందే, కాబట్టి నా డబ్బులు నా వాటా అని ఎలక్షన్లోని ఓట్లప్పుడు అడుగుతున్నారు. కానీ నీకు ఇచ్చే 10 రూపాయలతో 10 కోట్లు సంపాదించుకుంటున్నాడు, దీన్ని ఎట్లా అడ్డుకోవాలనేటువంటి ఆలోచన లేకపోతే దానికి సరైన విధానం ప్రజలకు లేదు. ప్రజలకి ఆ విధాన్ని చైతన్యం చేసి
ఆ మత్తులోంచి దించి నిజాయితీగా ఆలోచించండి. మీరు ఎవరైనా అడిగితే ప్రజల్లోనే కరప్షన్ వచ్చేసింది, వాళ్ళే డబ్బులు కాచిపడుతున్నారు, మేమేం చేస్తామని నాయకులు మాట్లాడుతున్నాం. అవును. అది న్యాయం కాదు, కానీ నడుస్తూ ఉంది కదా. ఆ విధానంలోంచి ప్రజల్ని సరైన మార్గంలో పెట్టి ప్రజలకి నమ్మకం కలిగించి పాలన చేస్తేనే తప్ప మరో మార్గం లేదు. ఇందాక నేను చెప్పినట్టు ఏ కమ్యూనిజం అయినా ఏ పార్టీలైనా ఏదైనా కూడా ఒక మార్పు అనివార్యము. అనివార్యమైన దిశలోకి పతనావస్థ నుంచి వస్తూ ఉంది. ఇంకా పతనం చెందిన తర్వాత మాత్రమే వస్తుందా, ఈ లోపల మేల్కొని దీన్ని బాగు చేస్తామనేది మన ముందుంది. ఆ విధంగా చూస్తూ ఉంటే పరిస్థితులు ఇందా చెప్పినట్టు ఇవాళ కమ్యూనిస్టులు కూడా వాళ్ళు ఏ విధంగా దిగజారి పార్టీల పర క్షీణించినా ఒకప్పుడు 30-40 సీట్లు ఉండేవి కదా. రాష్ట్రాలే ఉన్నాయి కదా. రాష్ట్రాలు ఉన్నాయి, మన దగ్గర కూడా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సిపిఎంఎల్ గ్రూపులు కూడా గెలిచినాయి కదా ఇక్కడ. అవును, 2 అవునవును. ఖమ్మంలో ఒకటి, మా దగ్గర సిరిసిల్లాలో ఒకటి. అవును. కనుక ప్రజలు ఆ నమ్మకం కలిగితే ఇవన్నీ కాదని ఆలోచించి చేసి తరిగా చేస్తే ఖచ్చితమైనటువంటి ప్రభుత్వాలను ఎన్నుకుని, ప్రభుత్వ నాయకుల్ని ఎన్నుకుని పాలన చేసుకునే విధంగా తయారు చేస్తే అది సాధ్యము. ఆ క్యాంపెయిన్ ఎవరు చేయాలి? జనాన్ని అవేర్నెస్ చేయాల్సి. అంటే మీకు ఒక మాట చెప్తాను నేను, పూర్తి నమ్మకాన్ని కూడా ప్రజాస్వామ్యంలో కోల్పోవడం మంచిది కాదు. అవును. వెనకటికి ఎమర్జెన్సీ లాంటివి వస్తే అందరూ ఒక్కటై జేపీ గారి నాయకత్వంలో ఇందిరాగాంధీ గారితో పోరాటం చేసి ప్రభుత్వాలను మార్చారు. అవును. తర్వాత ప్రభుత్వాన్ని మార్చారు. రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని మార్చగలుగుతున్నారు, గెలిపించుకోగలుగుతున్నారు. ఆఖరికి ప్రభుత్వాలు రాష్ట్రాలు ఏర్పడే విధంగా ప్రజా చైతన్యం పోరాటం చేస్తున్నాం. ఆఖరికి మన తెలంగాణలో చూసాం, చాలా రాష్ట్రాలు. అంటే ప్రజాయుధ సామ్యంలో మార్పులు చేసుకోగలరు, రిజర్వేషన్ సాధించుకోగలుగుతున్నాం, పాలనకు ఏదైనా వచ్చి స్కీమ్స్ పొందగలుగుతున్నాం. కానీ ప్రజలు తలుచుకుంటే అన్నీ సాధ్యమే. కానీ ఆ ప్రజలకు ఆ మోరల్ కరేజ్ ఇచ్చి ఆ విధంగా చేసే నాయకులు కావాలి. నమ్మారు అనుకో, జేపీ నమ్మారు, వేశారు. ఎన్టీ రామారావు గారు నమ్మారు, వేశారు. ఆఖరికి ఇక్కడ తెలంగాణలో కూడా కేసీఆర్ లేకపోతే మిగతా నాయకులను నమ్మి ప్రభుత్వాలు మార్చారు కదా. కానీ దీన్ని మనం సరైన మార్గంలో దాన్ని వినియోగించక ఆ పూర్తి అపనమ్మకంతో మనం బిహేవ్ చేసేటువంటి మన అరాచక పాలనలోనూ మన పాలనలోనూ ఆ విశ్వాసాన్ని పూర్తిగా ప్రజలు కోల్పోయే విధంగా చేస్తున్నాం. అది కాకూడదు. ప్రజలకు విశ్వాసం కలిగించాలి, ఈ దోపిడీ వ్యవస్థ నుంచి బయటపడాలి. వెనకటి గ్రామాల్లో భూస్వామ్యాలు, దోపిడీలు, అన్ని అరాచకాలు ఉన్నాయి. ఇప్పుడు అవి అక్కడ తగ్గినాయేమో కానీ అంతకన్నా పైరొచ్చిన ఆస్తులు అవన్నీ కూడా గ్రామాల్లో ఇప్పుడు అంతకుముందు అక్కడే ఉండేవి, ఇక్కడే ఉండేవి కాదు పట్టణాలు. ఇప్పుడు అదంతా అర్బన్ అయిపోయింది. ఇవాళ అర్బన్ నక్సలైట్లు అని అంటున్న సందర్భంలో అర్బన్ నక్సలైట్లతో పాటు అంతకన్నా ఎక్కువగా అర్బన్ దోపిడీదారులు, ఈ సమాజానికి చేటు చేసేవాళ్ళు, బ్లాక్ మనీల్ని ఇక్కడంతా కూడా పట్టణాల్లోనే కేంద్రీకృతం అయిపోతాం. దీన్ని నివారించాల్సినటువంటి ఆవశ్యకత ఈ రోజున ఈ సమాజంలో చాలా అవసరం. ఇప్పుడు నాకు లాస్ట్లో మీరు అది ముగింపు చెప్పలేదు. మీరు వాళ్ళ చెర నుంచి ఎలా బయటకు వచ్చారు? ఫైనల్గా వాళ్ళు మీతో ఏం మాట్లాడారు? అంటే అది చాలా పెద్ద ఎపిసోడ్. అది నిజంగా కూడా చర్చ ఏమన్నా జరిగిందా మీకు వాళ్ళకి మధ్య? 5 రోజులు పాపం రోజు చర్చ ఉండేది. వాళ్ళు వ్యవస్థను విమర్శించేవాళ్ళు, నేను కూడా బయట మనకున్న అభిప్రాయాలు వాళ్ళతో కూడా ఇచ్చాను. నన్ను కూడా ప్రసాద్ అని ఆ దళ కమాండరు, అతను కూడా అంతకుముందు దీంట్లో PDSUలో సిరినాపల్లి దళం, అతను కూడా కొంత నాలెడ్జి ఉన్న మనిషే. చాలా అడిగాను, మీరు అడిగినట్టుగా చాలా చర్చలు జరిగినాయి. వాళ్ళు కూడా ఇవన్నీ దాదాపు వాళ్ళు క్వశ్చన్ అడిగాను. మీ దాంట్లో ప్రజాస్వామ్యం ఉంటుంది, మీకు అడిగేది మనిషి ఎవరని అడిగాను. మీరు ఇన్ని అంటున్నారు, మీ దాంట్లో వచ్చేవాళ్ళు వస్తున్నారు, పోయేవాళ్ళు పోతున్నారు, మీ వాళ్ళు కూడా బెంగళూరులోనూ మద్రాసులోనూ ఎక్కడో క్లబ్బుల్లోనే ఉంటున్నారంట కదా, ఇది కూడా వాడుకుంది
అది మీకు ఎవరైనా అనుకుంటే ఇవన్నీ కూడా నేను అడిగాను. ఆహా. అన్నిటికి కూడా సందర్భాల్లో సమాధానం చెప్పాను. అదిగానే నేను అక్కడ ఉన్న సందర్భంలో ఆ చంపుతారు ఏదైనా చేస్తారనే అంశాన్ని పక్కన పెట్టి చాలా చేశారు, గౌరవం ఇచ్చారు. నా జీవితంలో సంతోషపడ్డ, ఎప్పుడైనా ఆనందపడ్డటువంటి సందర్భం, అతి ఆనందపడ్డ సందర్భం ఒకటే ఉంది. అది ఏమంటే చెట్టు లేని చెట్టు దగ్గర ఆముదం చెట్టే పెద్దదన్నట్టు ఏదో గింత మంచోడి పో అనే ఒక చిన్న సర్టిఫికేట్ నాకు పడేశాడు. అంటే ఒక గన్ పాయింట్లో ఓకే, అవును, చంపుతారో లేకపోతే నా కోసం నిజామాబాద్ జిల్లాలో 3-4 రోజులు మొత్తం నిజామాబాద్ బంద్ పెట్టి ఒక 9-10 బస్సులు తగలబెట్టి మీకు అక్కడికి ఇన్ఫర్మేషన్స్ వస్తున్నాయి. రోజు పేపర్లో, టీవీలో, రేడియోలో వస్తే వాళ్ళ దగ్గర రేడియో ఉంటుంది. ఓకే, అదే అడవుల్లో ఉన్న వాళ్ళకి మీకు ఇన్ఫర్మేషన్ ఎట్లా వస్తుంది? ఇదే రేడియోనే. ఇవన్నీ వాళ్ళకి మిలిటెంట్స్ ద్వారా వస్తాయి. మీకు భోజనం పేపర్లు చేస్తారు. ఏం పెట్టేవాళ్ళు? వేరే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళినప్పుడు వాళ్ళు పెట్టేవాళ్ళు. మేము రాత్రి 1 గంటకి 11-12 వెళ్ళాము. తెల్లారి 4 గంటలకి వంట చేయించుకుని ఎత్తుకుని ఫారెస్ట్లో వెళ్ళి తిరిగి మళ్ళీ వెళ్ళిపోయాం. ఒక తండాలో రాత్రి 10-12 వెళ్ళి వాళ్ళని లేపితే వాళ్ళు మక్క రొట్టెలు పెట్టారు. కారం అంతా తినలేక నేను తినకపోతే భయపడుతున్నావా తిను అని అన్నాడు. భయపడటం కాదు, కారం నేను పట్టుకున్నాడు 2 రోజులు పాపం. మజ్జిగ పెరుగు తెప్పించి పెట్టాడు. దే రెస్పెక్టెడ్ మీ లాట్. ఈ ఆర్గ్యూ చేసాం. ఆఖరికి ఎప్పుడు పడుకునేవారు మీరు? ఇంకా పగలు, నైట్ అంతా పగలు రెస్టు. ఎక్కడో హైడౌట్లో గుట్ట మీదో, చెరుకు తోటల్లోనూ, గుట్టల మీద కింద వాళ్ళు బ్లాస్టింగ్ మెటీరియల్ పెట్టుకుని వాళ్ళ దారులు కాపాడుకుని విజన్ ఉండేటట్టు పెట్టుకుని చేసేవాళ్ళు. తర్వాత వాళ్ళదొక నెట్వర్క్. అది వాళ్ళు సెంటరింగ్ ఉండేది రాత్రిపూట. ప్రతి 1-2 గంటలకి మారుతారు. ఎప్పుడు సెంటరింగ్ ఉంటుంది. సో రాత్రిపూట వెళ్తే మేము ఒక తండాలో వెళ్ళి పడుకుంటే మాకు ఎవరు పాపం వాళ్ళందరూ పక్కన పడుకుని నాకు మంచం ఇచ్చారు. మీరు 5 రోజులు ఉన్నారా, 6 రోజులు ఉన్నారా? 6 రోజులు ఉన్నాం. ఇప్పుడు స్నానం, బట్టలు మార్చుకోవడం. ఒకరోజు పాపం వెతుకుతుంటే పాపం నీ బట్టలు ఉతికి పెట్టినా అన్నాడు. అందుకని చెప్పేది ఏంటంటే ఒక విధమైన అనుబంధం ఏర్పడింది. అంటే మిమ్మల్ని ఏదో చంపేయాలనో దీనికంటే కూడా మిమ్మల్ని అడ్డం పెట్టుకొని వాళ్ళ డిమాండ్ సాధించాలనేది అది క్లియర్ అర్థమవుతుంది. కానీ ప్రభుత్వం రావటం లేదు. వాళ్ళు టెన్షన్ పడుతున్నారు. ఆఖరికి ఏమైందంటే ఆఖరి రోజున నన్ను వదులుతానన్న రోజున వదలలేదు. సో ఆ రోజు బాగా ఇరిటేట్ అయ్యారు. 2వ రోజున మళ్ళీ చెప్పారు. ముందు రోజు నేను రిలీజ్ అవ్వబోయే ముందు రోజున రామాయణపేట ఎమ్మెల్యే గారిని కిడ్నాప్ చేశారు. ఒక ఎంపీపీని కిడ్నాప్ చేశారు. ఇన్ ది సపోర్ట్ ఆఫ్ దిస్. సో ప్రభుత్వం అపోజిషన్ ఎమ్మెల్యే కాబట్టి స్పందించట్లేదు. కనుక ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేని వాళ్ళని చేస్తే అవుతుందని అప్పుడు మీరు అపోజిషన్లో ఉన్నారు. అపోజిషన్లో ముఖ్యమంత్రి చెన్నారెడ్డి గారు. ఓకే. ఉన్నారు. ఎన్టీ రామారావు గారు నిజామాబాద్ వస్తాననే వార్త వచ్చింది. మొత్తం అంతా ఇది ఉంది. సో ఎన్టీ రామారావు గారిని ఎగిరికి నేనే మీ అడుగులకు వస్తానని ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం. చంద్రబాబు నాయుడు గారు వీళ్ళంతా నిజామాబాద్ రావడం. సో ఢిల్లీలో కూడా మన ఉపేంద్ర గారు, తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా, మన ప్రధానమంత్రిగా అయిన ఏంటంటే ఆ గవర్నమెంట్ ఆయన ప్రధానమంత్రి అండి. ప్రధానమంత్రి అప్పుడు ఫస్ట్ ప్రధానమంత్రి ఆయన ఉండేవారు. తర్వాత ఒక వారం 10 రోజులు పెద్ద సెన్సేషన్. అది చాలా సెన్సేషన్. లాస్ట్ డే వదిలే రోజు మా చర్చ ఇది. సో చీటీ పంపారు ఎవరు కలెక్టర్కి పంపుతారా లేదా అని. సో వాళ్ళు పాపం ఇక్కడికి కొరియరు దీనికి. సో కొరియర్ టీవీలో ఆ రోజు వదులుతారనే చిన్న సమాచారం. ఆ రోజు రాత్రి వాళ్ళు లెటర్లు రాసుకుంటున్నారు. నేను రాస్తున్నారు గవర్నమెంట్ని, కలెక్టర్ని. నిన్న వాళ్ళకే లెటర్ రాస్తే అట్టాగన్నాను. అదే ఇదేలే అన్నాడు అని ఘాటు గారు లెటర్ రాశారు. మీరు చేయకపోతే అది అవుతుంది, ఇది అవుతుంది అని అలా తీవ్రంగా రాశారు. సో 5గురిని వాళ్ళు ఎక్స్చేంజ్లో డిమాండ్ అడిగారు. 5గులో ఒక ఆమె అసలు లెక్కలేదు. ఒక ఆమె రిమైండ్లో ఉన్నారు. ఒక పురుషోత్తమ రెడ్డి, సంతూర్ రెడ్డి అని అన్నదమ్ములు 2 ఉన్నారు. అందులో ఒక అతన్ని ఎక్స్చేంజ్కి వదిలిపెట్టారు.
ఆఖరికి గవర్నమెంట్ ఆయన వెళ్ళడానికి ఇష్టపడకపోయినా కూడా అతను తీసుకొచ్చి నాకు ఎక్స్చేంజ్లో రిలీజ్ చేశారు చెన్నారెడ్డి గారు. సో ఆ తర్వాత సంతోష్ రెడ్డిని వాళ్ళ బ్రదర్ని ఎన్కౌంటర్లో అనుకోవడం బెంగళూరు ఎన్కౌంటర్లో ఏదో అని కాల్ చేశారు ఇక్కడ. ఎన్కౌంటర్ అయిందని కాల్పోయినదే ఎన్కౌంటర్ అయింది, దాంట్లో చంపేశారు. 3 సీనియర్ లీడర్ని చంపిన దాంట్లో ఆయన ఉన్నాడు. తర్వాత భారతక్క ఎవరు ఉన్నారు, అట్లా పద్మక్క, అట్లా చాలా ఎపిసోడ్ జరిగింది. వాళ్ళు ఇక్కడి నుంచి అష్యూరెన్స్ వచ్చాక మిమ్మల్ని వదిలిపెట్టారు అని అనుకోవాలి. అంటే అప్పుడు వాళ్ళు ఏం చెప్పారు మీకు మరి లాస్ట్లో? సరే వెళ్ళిపోమన్నారా? అయితే అప్పుడు వాళ్ళ కొరియర్ వచ్చాడు, తీసుకుని రాత్రి ఉన్నాము. సరే వదిలిపెట్టేటప్పుడు అతను సంతోష్ రెడ్డి ఎదురొచ్చాడు, కూర్చున్నాం అందరం. వాళ్ళు నవ్వుతూ ఉంటే వీళ్ళకి పరిచయాలు ఉండవు కదా. సో నేను కూడా నవ్వుతానే, సీరియస్ ఉన్నావు, నవ్వుతానే ఉన్నాం కదా. అంటే క్యాజువల్ అయితే నీకు ఎంతకన్నా చేయగలిగింది చేయగలిగింది కూడా ఏముంది. ఆ డిస్కషన్లో నేను వాళ్ళు వస్తుంటే అందరు పరిచయాలు అయ్యాం. ఎందుకంటే నేను ఐడెంటిఫై అయిపోతాను, వచ్చినాడు ఐడెంటిఫై అయిపోతాడు. అందరూ గుమ్మనిగా ఉన్నారు. అట్లా కూర్చున్నాం. 1 గంట 2 గంటల తర్వాత వాళ్ళు పక్కన మాట్లాడుకున్నారు. తర్వాత నన్ను వాళ్ళ మనిషిని ఇచ్చి పంపారు. ఓకే. సో ఆఖరి రోజు కూడా డిస్కషన్లో చర్చ జరుగుతూ ఉన్న సందర్భంలో దళం లీడరు నీతో మాట్లాడాలంటే సరే మాట్లాడదాం అనుకున్నాము. ఏం లేదు అనుకున్నా, బ్యాగ్ ఉంది, బ్యాగ్ ఉంటే తీసి చూపించి పెట్టే డబ్బులు ఉన్నాయి అందులో. కొద్దిగా డబ్బులు కాదు కానీ అని మీ వాళ్ళని అన్న ఫారెన్లో ఉన్నారంటే, అవును నా సిస్టరు మా బ్రదర్ ఇల్లు అందరూ ఫారెన్లో. నీకు ఎవరన్నా రాయలసీమలో ఉన్న తెలుసా అంటే, నాకు తెలుసు, మా పార్టీలోనే తెలుసు, రాజశేఖర రెడ్డి వాళ్ళు కూడా తెలుసు. ఏం లేదు, మాకు డబ్బులు కాదు, ఏదైనా వెపన్ తెప్పించి పెడతావా అని అడిగారు. నేను చెప్పాను, అదే వెపన్ నేను నమ్ముకుంటే నాకు నమ్మకం లేదు, నేనే గన్మెన్ పెట్టుకునేవాడిని కదా, వెపన్ల మీద నాకు నమ్మకం లేదు అనే పదం నేను చెప్పాను. ఆయన మాట్లాడడానికి వాళ్ళకి లేదుగా. సో నేను కొన్ని క్లారిటీ ఇచ్చే దాంట్లో నిర్మోహడం లేకుండా ఇచ్చాను. భయం అనేది నాకేం లేదు, నేను అనుకుంటే మంచి అనుకుంటే చేస్తాను, దీనికి ఏమి కాదు అని ముందే చెప్పాను. కనుక చాలా డిస్కషన్ జరిగింది. అవును, ఒకరోజుగా చాలా జరిగింది. తర్వాత ఏదో మీ గవర్నమెంట్ ఏదో ఇంత మంచిదిలే, ఆ 2 రూపాయల కిలో బియ్యము సోషల్ వెల్ఫేర్ చేస్తున్నాయిలే, అయినా మీ ఎన్టీ రామారావు గారు మమ్మల్ని ఇదిగాలుస్తాడా, సో చంద్రబాబు ఏం సంపాదించినాడు, ఈయన ఏం సంపాదించినాడు, మా జిల్లా మంత్రులు ఏం సంపాదించినారు, అవన్నీ అడిగి, అవన్నీ నన్నేం అడుగుతావు, నాదేమైనా ఉంటే అడగండి చెప్తాను అని. అంటే ఓపెన్గానే మాట్లాడాం కాబట్టి ఎక్కడ హైడ్ చేయాల్సింది ఏమి లేదు కాబట్టి నా ఆస్తులే చెప్తా అంటే ఇంతేనా అన్నాడు. నేను జనరల్గానే అబద్ధం చెప్పాను, మీ దగ్గర అబద్ధం చెప్పాల్సిన వస్తుంది, ఎంక్వైరీ చేసుకున్నాను. అక్కడ ఒక చిన్న విషయం, మా గ్రామంలో ఒక చిన్న రోడ్డు వేసాం మేము. కొంత దూరం పోతే నా పొలం కూడా ఉంది, అది ఒక 2 విలేజెస్కి పనికొచ్చే రోడ్డు. ఆ గ్రామంలో, మా గ్రామంలోనే ఒక ఆయన రామనరసింహ అని చిన్న వడ్రంగి ఆయన ఉండేవాడు. ఆయన పొలం గవర్నమెంట్ అసైన్మెంట్ ల్యాండ్ ఉంది. అతను దాంట్లోంచి ఒక కార్నర్ వాగులోంచి అతని పొలం నుంచి పోతాను. పొలం మీద పోతుంటే అతను ఎదురు తిరిగాడు. సరే అతను పిలిచి, నీ ఏం పోతుంది, 3 పోతుంది కదా, నీకు 6 గుంటలు ఇస్తాము, ఇల్లు కూడా ఇస్తాను, కొద్ది డబ్బులు కూడా ఇప్పిస్తాను అని అతన్ని కొంతమంది రెచ్చగొట్టి అతన్ని మాకు అడ్డం తిప్పి తీశాడు. అది నా సొంతం కాదు, అది 2 ఊర్లకు పనికొచ్చే రోడ్డు. ఇవాళ వెళ్తే 50 ఫీట్ల రోడ్డు అది. అటువంటి దాన్ని కూడా గ్రామంలో రాజకీయాల్లో కొంతమంది అతన్ని పాడు చేశారు. అతను కాంగ్రెస్ పార్టీ దగ్గరికి వెళ్ళాడు, సిపిఎం పార్టీ దగ్గరికి వెళ్ళాడు, సిపిఐకి వెళ్ళాడు, సిపిఎంఎల్ దగ్గరికి, ఆఖరి రాడికల్ దగ్గరికి వెళ్ళాడు, ఎన్టీ రామారావు గారికి వేశాడు లెటరు, రాజీవ్ గాంధీకి వేశాడు. నేను కిడ్నాప్ అయిన అది అడిగారు నన్ను, ఏంటి రామనరసింహ అంటే నేను అన్నాను, మీరు రండి, మీరు వచ్చి లేదా పంపించి చూడండి, ఇందులో ఏం తప్పు ఉంది, అది ఎవరికి కోసము, అతనికి ఏమి నష్టం జరుగుతుందో తెలుసుకొని మీరు చెప్పండి, మీరు ఏం చెప్తే అది చేద్దామన్న. సో ఎప్పుడు కూడా ఏ స్లిప్పులు నా దగ్గరికి వచ్చారు అన్నేళ్లలో మా సహజంగా ఏంటంటే మా తెలంగాణలో అందరికీ ఇంత స్లిప్పులు పంపేవాడు మడత పెట్టి, ఇది చెయ్యి అది చెయ్యి అని. కొంతమందికి అయితే కొద్దిగా వాళ్ళతో టచ్లోకి వెళ్తే ఫోన్లు చేసేవాళ్ళు, డిక్టేట్ చేసేవాళ్ళు.
కొంత హారబుల్గానే ఉండేది వాళ్ళతో సంబంధాలు ఉంటాయి. సంబంధం లేదు, నాకు ఆ రాడికల్ వచ్చినా అంతే, నాకు కార్యకర్త వచ్చినా అంతే, ఎవరు వచ్చినా నేను చేసేది చేయగలిగిందంటే చేస్తాను. అవును. మీరు చెప్పినట్టు మిలిటెంట్స్ ఉంటే కూడా ఇదే చెప్పేవాడు నేను. నువ్వు మిలిటెంట్వా? అవును. సరెండర్ అవుతావా? గవర్నమెంట్ నీకు ఆఫర్ ఉంది, వెళ్ళిపో. లేదు నేను కానంటావా? వెళ్ళిపో. మధ్యలో ఉండి ఎమ్మెల్యేలకు చెప్పాము, మా మీద నువ్వు ఆధారపడ్డావు అనుకో, ఏ రాత్రిపూట ఏ పోలీసు వాడో వచ్చి తీసుకెళ్ళి కాల్ చేస్తే ఎవరు మీరు కాపాడలేరు, భ్రమలు పెట్టుకోవద్దు అనే విధంగా చెప్పేవాడిని. సో ఇష్యూ లేవు కదా. అవును. వాడు చెప్పి జినేన్ ఇష్యూ ఉంది, నేనే అటెండ్ అవుతాను కదా. అది పోలీస్ అవని గవర్నమెంట్ అవని ఎవరి చేయదగ్గదైతే మేమే అవుతాం కదా. గ్రామాల్లో ఇష్యూస్ ఉంటే పరిష్కారం చేస్తాం కదా. కాబట్టి నా బొట్టాడికి ఎక్కడ ప్రాబ్లం రాలా, వాళ్ళతో ఎప్పుడూ రాలా. అన్నేళ్లలో సరే కిడ్నాప్ అనేది మీకు ఎందుకు చేశారో చెప్పాను. తర్వాత మంత్రి అయిన తర్వాత ఒకసారి నా ఇల్లు బ్లాస్ట్ చేశారు. ఫస్ట్ మంత్రి అవ్వటం, నేను ఎక్కడ వరదల్లో ఉండటం, తిరిగి వచ్చే రోజు దీపావళి రోజే నా ఇల్లు బ్లాస్ట్ చేశారు. బికాజ్ ఐఎమ్ ఇన్ గవర్నమెంట్. ఓకే. వాళ్ళకి మెరిసి లేదు, వెంకటేశ్వరరావు మంచాడు నేనున్న మెరిసి లేదు, నా ఇల్లుకి పేల్చారు కదా. అట్లానే పోలీసు వాళ్ళకి వాళ్ళ మీద మెరిసి ఉండదు. ఆ రెండు వ్యవస్థలకి ఎప్పుడు కూడా కోరిలేషన్ ఉండదు. ప్రభుత్వమే ఇంత కఠినంగా ఎక్కడైతే సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుందో వాళ్ళు క్లియర్ అయిపోయారు. ఇక ఎరాడికేషనే వాళ్ళు పెట్టుకున్నారు. కనుక ఈరోజు ఈ పరిస్థితి మనకి స్పష్టంగా కనపడుతుంది.